దేవుని యందు భయము భక్తి కలిగి మనము జీవిస్తే ఆయన ఎలా ఉంటాడంటే మన మధ్యలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనతో నడుస్తాడు. ఆయన మనకు దేవుడై ఉంటాడు, ఆయనకు మనము ప్రజలమై ఉంటాం. అలా ఉంటే అసలు మన జీవితం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కాబట్టి గమనించండి, ఈరోజు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్తున్నటువంటి వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు ఈ భూమి మీద ఒక జ్ఞాని ఉన్నాడు అని అంటే ఆయన సొలొమోను అయినటువంటి ఆ దావీదు కుమారుడు సొలొమోను. అర్థమైందా? ఆయన తప్ప వేరే జ్ఞాని లేదు. అంత జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి చెప్తున్న మాటలు. అయితే ఈ 12వ అధ్యాయములో 13వ వచనములో ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే: దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి ఉండుటయే మానవ కోటికి విధి అని ఎందుకు చెప్తున్నాడంటే ప్రియులరా, ఈ సొలొమోనట తన కంటికి కనబడినటువంటి ప్రతి దానిని అనుభవించాడంట. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని అనుభవించాడంట. అంటే ఏంటో చేసా, సైంటిస్టులు ఏం చేస్తారు, పరిశోధనశాలలో పరిశోధిస్తూ ఉంటారు. అవునా? ఈయన తన జీవితంలో ఏ పని చేస్తే, దేనిని అనుభవిస్తే, ఏమి తింటే, ఎక్కడికైనా వెళితే, దేనిని ఆస్వాదిస్తే దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి, నష్టం ఏంటి అని తన జీవితాన్ని ఒక పరిశోధనాలయముగా మార్చినటువంటి గొప్ప జ్ఞాని అన్నమాట ఇతను. అర్థమైందా? శాస్త్రవేత్తలకి ఏముంటాయి? పరిశోధనాలయాలు ఉంటాయి. అర్థమైందా? కానీ ఇతను తన జీవితాన్ని, అర్థమైందా, తన జీవితాన్ని, తన మనసును, తన శరీరాన్ని, దానిని ఏం చేశాడు ఆయన? పరిశోధనాలయముగా మార్చుకొని ప్రతి దానిని అనుభవించాడంట. కంటికి కనబడినటువంటి దాన్ని, సృష్టిలో ఉన్న ప్రతి దానిని ఆయన అనుభవించాడంట. అర్థమైందా? అంత తేలిన తర్వాత, అంత